భీమిలి కూటమి అభ్యర్థి గంటా శ్రీనివాసరావు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఆనందపురం మండలంలోని పలు గ్రామాల్లో ఆయన విస్తృతంగా పర్యటించారు. గంటాకు ప్రజలు అడుగడుగునా ఘన స్వాగతం పలికారు. గీత కార్మికులకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. కూటమి మేనిఫెస్టో సూపర్ హిట్ అయిందని అన్నారు. రాష్ట్రాభివృద్ది కోసం కూటమి అభ్యర్థులను గెలిపించాలని గంటా కోరారు. మినిస్టర్ గా ఉన్న సమయంలో ప్రసాద్ నాకు ఈరోజు చెప్పారు, సార్ ఇట్లా మా గ్రామం దేశంలోనే ఒక మంచి మోడల్ గ్రామంగా స్వచ్ఛ భారత్ అవార్డు కింద సెలెక్ట్ అయింది. ఇట్లా మీరు రావాలంటే ఆ రోజు వచ్చి గ్రామం మొత్తం కూడా చూడటం జరిగింది. మరి ఏదైతే మీ బోని రోడ్డు, ఈ రోడ్డుకి బోని రోడ్డు అని పేరు పెట్టుకున్నాం. ఆ రోడ్డు అయితే కూడా మన జీవితంలో మర్చిపోలేని కార్యక్రమాలు. 2014 ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మరి ఆ రోజు మీరు ఇచ్చిన భారీ మెజార్టీ తోటి మంత్రిగా కూడా బాధ్యతలు చేపట్టాం. ఆ 5 సంవత్సరాలు కూడా భీమిలి నియోజకవర్గంలో అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. తర్వాత వచ్చిన ప్రభుత్వం ఈ 5 ఏళ్లలో ఏ ఒక్క కార్యక్రమం కూడా చేయలేదు. చిన్న ఒక కట్టెడు మట్టి తీసి ఈ పక్క నుంచి ఆ పక్క వెళ్ళలేదు. కాబట్టి మళ్ళీ మిగిలిపోయిన పనులన్నీ కూడా ఏదైతే మాన్సాసు ఇనాము సంబంధించిన భూముల సమస్య కావచ్చు, లిఫ్ట్ ఇరిగేషన్ కావచ్చు, అలాగే ఇప్పుడే కింద నుంచి సోదరు చేస్తున్నట్టు మా ఊరికి బస్సు లేదని, అది చాలా చిన్న సమస్య. తప్పకుండా బస్సు సౌకర్యం కానీ, అలాగే ఊర్లో కొన్ని పెన్షన్లు తీసేశారని చెప్పారు. మరి రాగానే ఆ తీసేసిన అర్హత ఉన్న వాళ్ళకి పెన్షన్లు ఇప్పించడం కానీ, ఏవైతే మిగిలిపోయిన కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ కూడా తప్పకుండా చేసుకున్నామని చెప్పి రేపు జరిగే ఎన్నికల్లో 2 ఓట్లు ఉంటాయి. 2 ఓట్లు కూడా ఎంపీ, ఎమ్మెల్యే 2 ఓట్లు సైకిల్ గుర్తు పైన. ఎంపీగా భరత్ పోటీ చేస్తా ఉన్నారు, ఎమ్మెల్యేగా నేను పోటీ చేస్తా ఉన్నాను.